తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ పరాశరి సంస్థ అధినేత, సంఘ సేవకురాలు, మానవ సేవే మాధవ సేవగా భావించే శ్రీమతి రామలక్ష్మి గారు మనతో ఉన్నారు. రామలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రామలక్ష్మి గారు, మనం సీతాదేవిని ఆదర్శంగా తీసుకొని ఇలా చేస్తాం వల్ల ఇట్లా జరుగుతుంది, ఇలా చేస్తాం వల్ల ఇలా జరుగుతుంది ఆదర్శంగా తీసుకున్నాం. అంత పెద్ద వ్యక్తి చేస్తాం వల్ల ఇలా జరిగింది అని మీరు ఉదాహరణగా చెప్పారు. చాలా చాలా బాగా చెప్పారు. తార గురించి అందిస్తాను అన్నారు. చెప్తాను. తార గురించి కొంచెం వివరిస్తారు. తార గురించి చెప్పుకునే ముందు మనం వాలి ఉంటాడు కదా. అవునండి. వాలిని సంహరిస్తాడు. ఇక్కడ గొప్ప మళ్ళీ రామతత్వం గురించి మనం చెప్పుకోవాలి. రామత్వం మానవత్వం అనే దాని మీద. రామతత్వం మానవత్వం రామత్వమే మానవత్వం. ఇక్కడ ఏంటంటే వాలి చనిపోతూ భలే చక్కగా మాట్లాడతాడండి. ఇది మనం అన్ని రకాల రామాయణాలు కలుపుకున్నదే కదా. జానపదులు రాసిన మాట నేను చెప్తున్నానండి. వివరించండి. వాలి రాముణ్ణి అడుగుతాడు, ఎంత పని చేసేదివి రామ, నిన్నేమనందును సర్వభౌమ, చెంతకిటు రాలేక చెట్ల చాటును దాగి కొట్టితివా, వింత మృగంలా అయిందా నా బ్రతుకు. ఒక మృగాన్ని వేటాడినట్టు వేటాడావు కానీ ఒక రాజుని వేటాడినట్టు నువ్వు నన్ను వేటాడలేదు అంటాడు. ఎదురు పది చాలా మరి నిజంగా అంటే నేనేమంటున్నా, వీరుడికి అవమానం కూడా. కరెక్ట్, వీరుడికి అవమానం కూడా. ఇదేంటంటే మనకి ఎవరు ఏం మాట్లాడాలి, వీరత్వం ఉన్నవాడు ఏం మాట్లాడాలి, పోరాడాలి. రాజు చేసినా సరే అన్యాయం జరిగితే మనం అడగాలి. అక్కడ మనకి ఉంటాయి కదండి చట్టంలో, శాసనాల్లో నిబంధన ప్రకారం నన్ను అరెస్ట్ చేశావు, ఏ నిబంధన ప్రకారం నాకు ఈ శిక్ష మనకుంది, హక్కు మనకుంది. అప్పుడు ఆయన వాళ్ళు ఎంత బాగా రాశారంటే, లెమ్ము వాలి నిన్ను నే బతికించదా అంటాడు శ్రీరామచంద్రుడు. నేను బతికిస్తా అంటే అక్కడ ఏంటి, ఆయన క్షమాహృదయం చెప్పడానికి. ఆయన ఎంత లాస్ట్ మినిట్లో కూడా రావణాసురుడు శరణన్నా సరే నేను ఊరుకుంటానంటాడు. రావణాసురుడు అన్నా కూడా ఆయన క్షమిస్తానంటాడు. అది శ్రీరామచంద్రుడు అంటే. అదే శ్రీరామచంద్రుడు ఆయన చేసినా కూడా క్షమాహృదయుడు. ఇదే మాట అతని సోదరుడికి కూడా చెప్తాడు. సోదరుడు ఏమంటాడంటే, రావణాసురుడు సోదరుడు విభీషణుడు నేను ఆ పాపికి దహన సంస్కారం చెయ్యను అంటాడు. విదురుడు అన్నకి అంటాడు, ఎవడు పాపి, ఎందుకు చెయ్యవు, వాడిని నేను చంపాలనుకోలేదు, వాళ్ళ ఉన్న దోషాన్ని చంపాలనుకున్నాను, వాడే చచ్చిపోయాక వాడి మీద నాకు పగేమిటి. నిజమే కదా, వాడే చచ్చిపోయాక వాడి మీద నాకు పగేమిటి. నీకు కాకపోయినా నాకు సోదరుడే, నాకు అతడు సోదరుడే. అది రాముడి యొక్క గొప్పతనం. అది రాముడిలో ఉన్న 16 లక్షణాల్లో ఉన్న శత్రువుని కూడా సోదరుడిగా భావించడం. ఆ శత్రుత్వాన్ని నశించేశాడు. కానీ అంతే తప్పించి మనిషి మీద నాకేనండి. యుద్ధకాండలో రావణాసురుడు ప్రతిభ చూసి రాముడే ఇంగ్లీష్ భాషలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడని అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం చెప్తాం వల్ల మళ్ళీ రాముడు యుద్ధానికి సంసిద్ధుడయ్యాడని మనకు తెలుసు కదా. అంటే రావణ బ్రహ్మ గొప్పతనం అతనికి తెలుసు, కానీ దుష్టత్వాన్ని నశింపజేస్తున్నాడు. అక్కడ తార గురించి చెప్పుకునే ముందు శూర్పణఖ మీద ఒక విషయం చెప్పాలి. శూర్పణఖ తెలివితేటల గురించి చెప్తున్నాను నేను. శూర్పణఖ తెలివితేటలు అంటే మనం ప్రతి మనిషిని అన్ని కోణాల నుంచి చూడాలండి. నిజమేనండి. తప్ప ఒప్పు ఒకరిని చూసి ఆశపడింది. ఆయన మనలో తప్పు. మా తమ్ముడు ఉన్నాడు వెళ్ళని చెప్పాడు. అవునా కదా, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. లక్ష్మణ్ణి చూసింది, ఆయన కాస్త ముక్కు చెవులు కోసి పంపించాడు. అవునండి. అంటే అన్నగారి దగ్గరికి వచ్చిందండి. ఇక్కడ మనం ఎంజాయ్ చేయవలసింది ఏంటంటే, అన్నగారిని వాడు నా ముక్కు చెవులు కోసాడు అని చెప్తే నువ్వేం చేసావో వాడు ఎందుకు కోసాడు అంటాడు. తీర్పు పట్టించుకోడు. అందుకు చెప్తుందండి, ఒక చక్కటి ఎంతో సౌందర్యవతి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని ఉంటే నీ దగ్గర ఉండాలి, ఆ అడవుల్లో పడున్నవాడి దగ్గర కాదు, నువ్వు వెళ్ళి తెచ్చుకో అంటే రావణాసుడికి చెప్తుంది. అంటే ఇక్కడ నేను మనకి ఎందుకు చెప్తున్నానంటే అండి, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు.
నేను అందుకు చెప్తున్నాను ఈ విషయం. చూసారా, ఈ చెప్పుడు మాట అతని వినాశనానికి కారణమైంది. అదేం చెప్పింది, నాకు కావాలని అడగల. మీకు ఉపకారానికి ఇస్తున్నాను అంటున్నాను, నాకు కావాలని నేను అంటలేదు. ఓహో, నా కోసం నా చెల్లెలు అనుకున్నాడు, తన కోసం అనేటప్పుడు కొంచెం తగ్గుతుంది, ఉచ్చ నీచం ఆలోచిస్తాం. అవునండి. అబ్బా తను అడిగినంత మాత్రాన నేను అది పట్టుకొచ్చిస్తే తప్పు కదా ఎందుకు అనుకుంటాం. అలా కాకుండా నీకే వాడుకున్న వీక్నెస్ పట్టుకుంది. స్త్రీ కావాలి, స్త్రీలలో రకరకాల సౌందర్యవతులు అందరూ తన దగ్గరే ఉండాలి అనే ఒక బలహీనత ఉంది. ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ మనిషిని ఆ బలహీనత కూడా ఎలాంటి బలహీనత అంటే దుర్మార్గమైన బలహీనత ఉంటే అది బతకనివ్వదండి. ఆ బలహీనతే మనల్ని నాశనం చేసేస్తుంది. అవునండి. ఆ రకంగా సోర్పడకండి. అరణ్యకాండలో విషయం కదా, మళ్ళీ మనం తార దగ్గర కిష్కిందకాండకి వెళ్ళే ముందు చెప్పేయాలని నేను అంటే ఇది సమాజానికి ఉపయోగపడే విషయం. సోర్పడకలా మనకు వచ్చి చెప్పేవాళ్ళు ఉంటారు. అసలు రావణాసుడు అండి వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆకాశానికి నిచ్చిన వేద్దామన్న ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నాడు. అవునండి, లంకంతా స్వర్ణమయం చేసేసి అయినా సరే సరిపోలేదు. డైరెక్ట్ మనకి ఫ్లైట్ మన ఇంట్లోనే ఎయిర్పోర్ట్ లేదా మన ఇంట్లోనే లిఫ్ట్ అంటే బాగుంటుందేమో. లిఫ్ట్ డైరెక్ట్ ఆకాశానికి లిఫ్ట్ అనండి. ఇప్పుడు నిచ్చిన అనకూడదు, లిఫ్ట్ పెట్టించేద్దామన్నా అంటే మరి ఇంజనీర్లు అందరూ కలిపి చేసే టైంలో ఆయన బుద్ధి పక్క పెట్టేసింది. విశ్వకర్మని నిమిషంలో పిలిపిస్తాడు. అవును, ఆ బుద్ధి దీని మీద లేకపోతే చక్కగా మన చరిత్రలో రావణాసురుడు ఆకాశానికి లిఫ్ట్ వేశాడు అని మరి విశ్వామిత్రుడు త్రిశంక స్వర్గం నిర్మించాడని మనకి ఇప్పటికీ ఉంది కదా చరిత్రలో. ఆ పేరు పోగొట్టుకున్నాడు, చరిత్రలో నిలిచిపోయేవాడు. ఆ పేరు లేకుండా ఎందు గురించి ఒక బలహీనత వలన, స్త్రీలోలత్వం వలన, చెప్పుడు మాటలు వింటాం. మెయిన్ చెప్పుడు మాటలు వింటాం వలన. అందుకు మనం చెప్పుడు మాటలు వినొద్దని ఈ కథ సారాంశంలో. అక్కడ తార దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వాలి చనిపోవటం, వాళ్ళ దేవర న్యాయం ప్రకారం దేవర న్యాయం ఉందండి ఆ రోజుల్లో. దేవర న్యాయం అంటారు దాన్ని. అంటే కుటుంబంలో వాడు చనిపోయినా వాడి భార్యను వీడు పెళ్లి చేసుకోవచ్చు అని వాళ్ళ కిష్కింద వాళ్ళకు ఉంది. కిష్కిందలో వాళ్ళ ప్రకారం తారను పెళ్లి చేసుకున్నాడు. ఈయన ఏం చేశాడు, రాముడు అసలు ఏ విధంగా ఇప్పుడు మీ దగ్గర మన ప్రకారం చెప్పుకోవాలంటే సరదాగా మన ప్రకారం ఈవిడికి అప్పిస్తే ఎలాగా తిరిగిస్తుందో ఏదో ఒక గొలుసో ఒక గాజో ఏదో పెట్టుకోవాలి. అవును, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ సుగ్రీవుడిది. ఇస్తాడు లేకపోతే లేదన్న మెంటాలిటీ రాముడిది అనమాట. నేను తనకు సహాయం చేసేస్తున్నాను, నాకు సీతను వెతకడో నేను కాగితం రాయించుకోలేదు, ఇలాంటివి ఏమీ ఆలోచించలేదు రాముడు. చేసేసాడు అంతే, వాళ్ళని సంహరించేశాడు. ఈయన మాత్రం కండిషన్ పెట్టాడు, నువ్వు వాళ్ళని సంహరిస్తే నీకు సీతను వెతికి పెడతా అన్నాడు. చూడండి లక్షణంలో మీకు చెప్తున్నారా, అక్కడ రాముడికి సుగ్రీవుడికి ఉండే తేడా. అయ్యింది, చంపాడు, అయ్యింది ఉన్నాడు, మరిచిపోయాడు, రాలేదు ఇంకా పని మర్చిపోవడం పని పట్టించుకోలేదు. మీకు మాట ఇచ్చాను, అయిపోయిందిగా, మీకు మాట ఇచ్చాను, ఎక్కడ పోతారు ఆవిడ అన్నీ నా దగ్గర ఉన్నాయి కదా అన్నట్టుగా నేను ఉన్నాను ధైర్యంగా. కానీ ఈయన ఎవరండి, లక్ష్మణమూర్తి ఆదిశేష అవతారం, ఆయన కోపం తక్కువ ఉండదు. అవునవునవును. అందులో కోపం వచ్చే వాళ్ళకండి అన్యాయం అవినీతి జరిగినప్పుడు కోపం కానండి వాళ్ళు అసలు భరించలేరు, ఎంతో శాంతంగా ఉంటాం. ఇంతటి రామమూర్తికి కూడా అన్యాయం జరిగితే ఒప్పుకోలేదు ఆయన కూడా. ఇప్పుడు నేను ఎక్కడి నుంచో మీరు ఆ సదుపాయం నాకు ఇచ్చారు కనుక నేను చెప్తున్నానండి. ఈ భరతుడు వచ్చినప్పుడు వెళ్ళనంటాడు, ధర్మాత్ముడు కదా, ఏం పర్వాలేదు, ఒక్కొక్కసారి విషయాన్ని బట్టి ధర్మాన్ని కూడా పక్కకు పెట్టాలండి జాబాలి మహర్షి చెప్తాడు. కోపం వస్తుంది ఆయన మీద, ఆయనకి నువ్వేంటి ధర్మాన్ని నేను తప్పనంటాడు అనమాట. అది అంటే ఆ ధర్మానికి నిలబడే గొప్ప వ్యక్తి అనమాట రాముడు. మారీచుడే అన్నాడు ఇప్పుడు, రామో ధర్మో విగ్రవాన్ అని మారీచుడు అన్నాడు, నడిచొచ్చే ధర్మం అని ఆయన. అబ్బా, నడిచొచ్చేది మనిషి కాదు, ధర్మం నడిచొస్తుంది అన్నాడు. అలాంటి ఒప్పందాలు చేసుకుని హాయిగా పెళ్లి చేసుకున్నాడు. అంతఃపురంలో ఉన్నాడు, రాజు అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, చాలా సుఖంగా ఉన్నాడు. ఈ లోపల వచ్చాడు లక్ష్మణుడు వచ్చాడు, ఈ మాట మర్చిపోయాడు. వార్త అందింది,
సుగ్రీవుడు వణికిపోతాడండి, గజ గజ గజలాడిపోతూ ఇలా వణికిపోతూ వెళ్ళాలనుకుంటే అప్పుడు తార నీతి చెప్పిందండి, ఆగు నువ్వు ఇక్కడే ఉండు నేను ఎడతానుంటుంది. ఇక్కడ అనమాట మనిషి మాట తీరు. నాయనా లక్ష్మణ అంటుంది. ఏమంటే పిలుపులో అమ్మా అంటాను, నాయనా అంటాను. ఈ పిలుపులోను సగం పడిపోయాడు ఆయన. రెండోది ఇక్కడ ఏంటంటే మనం అడ్రస్ చేసేటప్పుడు ప్రతి వాడిని గౌరవించాలి. అన్నీ ఒక పాత్ర ద్వారా చెప్పం కదా, పలు పాత్రల ద్వారా మనకి తెలిపారు. జీవితంలో మనకి ఏదన్నా ఎవరినన్నా మనం కలవలసి వచ్చినప్పుడు ఎంతో మర్యాదగా పలకరిస్తే ఆ వ్యక్తి మీద మనకు ఒక విధమైన ఒక గొప్ప అభిప్రాయం ఏర్పడుతుంది, గౌరవప్రదమైన అభిప్రాయం. అంటే ఆయన ఏమన్నాడు, ఆగిపోయి అలా చూశాడు. ఇప్పుడు మన పిల్లాడు ఉంటాడు, మీ పక్కింటికి వచ్చి అల్లరి చేసో చింపేసో వెరక్కొట్టో వచ్చి ఉంటాడు, ఆవిడ మన ఇంటి మీద పోట్లాటకు వస్తుంది. అప్పుడే ఆవిడ ఏమనకుండానే మనం వీడిని వేస్తే వేసి వేయకపోతే వేయకుండా తప్పు కదా, అలా చించుతావా, ఆ ఆంటీ కనుక మంచి ఆవిడ కనుక ఊరుకుంది, మీకు మళ్ళీ ఇంకోటి కొనిస్తానండి అంటూ మనం పోట్లాట దాకా రాకుండా సర్దేశాం అనుకోండి, చాలా మట్టుకి హ్యాపీగా ఉంటుంది. అవునండి, ఆ పోట్లాట్లు మనకి సంతోషం అనిపిస్తుంది. మనము ఈ గొడవలోంచి పక్కకు వచ్చాం. పైగా చిన్నాడండి, బుద్ధి లేని వెదవ్వాడు, వాడు తెలియలేదు, వాడు చింపాడండి, వాడు విరక్కొట్టాడండి, నేను మీకు ఎందుకు, మీకు ఇచ్చేస్తాను కదా, నేను పట్టుకొస్తాను కదా అంటే ఇంకా ఆవిడ ఏముంటుందంటే, పోనండి పసిపిల్లాడు చింపాడు మీరు ఇచ్చేది ఏమిటండి అంటుంది. అలా అనకుండా మనం ఏదో మా చిన్నపిల్లాడు చింపాడు అన్నాం అనుకోండి, ఆవిడ ఊరుకోదు, గొడవేగా గొడవ వచ్చేస్తుంది. అలా గొడవ రాకుండా ఈవిడ ఎంత బాగా మాట్లాడిందంటే, అసలే కోతి అంటే నువ్వు మనిషివి మహానుభావుడివి, కోతిని అర్థం చేసుకో అని చెప్పింది. అసలే కోతి, కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, దాని సాయం ఈతకాలు కూడా తాగాడు. ఓ ఇంకేమిటి, అందుకు మత్తులో పడి ఏడుస్తున్నాడు. ఆ సంసారం మత్తు నుంచి బయటకు వస్తాడు అనే దాన్ని చెప్పి అప్పుడు లక్ష్మణుడు అనుకుంటాడండి, శాంతపరిచింది లక్ష్మణ్ని శాంతపరిచింది. అంటే మనం సమస్యలు వచ్చినప్పుడు, మన ఎదురుగుండా ఓ మనిషి వచ్చినప్పుడు కోపంగా ఉన్న వాడి కంటికి వాడికి ఎవరి మీద కోపం ఉందో వాడు ఎదురు పడకూడదు. ఆ ఎదురు పడకుండా ఇంకో మనిషి కాస్త తెర అడ్డం ఉండాలి, ఓ మనిషి అడ్డం ఉండాలి, వాడు కూల్ అవుతాడు. అవునండి, అంతా మనం నేర్చుకునే విషయాలే. నేను అందుకే ఇదే విధంగా చెప్తున్నాను, చాలా మంచిది, నేటి సమాజానికి కావాల్సిన విషయాలు కదా. అందుకు మన కోపాన్ని తగ్గించుకును, లేకపోతే మన ఇద్దరి మధ్యలో ఒక మనిషి ఉండు, ఆవిడ చాలా మంచిదండి కావాలి కదండి, ఆవిడ కొంత చాలా మంచి ఆవిడండి, ఎందుకో లిప్పు తేడా వచ్చింది కానీ ఇంకెప్పుడు అలా మాట్లాడదండి అని మన ఇద్దరిని కలిపే సంధానకర్త ఒకళ్ళు ఉండాలి, మనకి ఉండాలి, ఓ సంధానకర్త ఉండాలి. అప్పుడు లక్ష్మణుడు అనుకుంటాడండి, ఈ కిష్కిందని పరిపాలించింది వాలి సుగ్రీవుడు కాదు, వెనకుండి తార పరిపాలించింది అంటాడు. నేను స్త్రీ యొక్క ఔన్నత్యం చెప్పడానికి, అలాగే చాలా కుటుంబాల్లో చీర నిండా కప్పుకుని చేతులు తుడుచుకుంటూ నుంచుంటారు, కానీ ఇంట్లో అన్ని పనులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే చేస్తారు. ఆయన ఏదో పేయింగ్ గెస్ట్లా తీసుకొచ్చి చేతిలో డబ్బులు పెడతాడు. అవునండి, చాలా జాగ్రత్తగా ఈ పిల్లాడికి ఎంత, ఆ పిల్లకి ఎంత ఇవ్వాలి, దీనికి ఎంత ఖర్చు పెట్టాలి, దానికి ఎంత ఖర్చు పెట్టాలి అనే వాళ్ళందరూ కూడా తార అంశతో ఉన్నవాళ్ళే, తారాంశతో ఉన్న వాళ్ళే చాలా చక్కగా కుటుంబాలు ఫైనాన్స్ మినిస్టర్. ఎందుకంటే వాళ్ళు కనిపించరు, వాళ్ళు చేస్తున్నారని మీకు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు సత్యభామ యుద్ధానికి వచ్చిందని ఎదురుగుండా మనకి తెలుస్తుంది అంటే కైకేయి అడిగింది అనుకుంటాం. ఇక్కడ ఒక్క మాట అండి, అక్కడ కైకేయిని కూడా మనని ఎంత బాగా చేశారంటే, రాముడు అంటే 5 ప్రాణాలు కైకేయికి కదా, నేను అనలేనంటుంది. నువ్వు అనకపోతే ఎలాగమ్మా, రాక్షసం జరగాలి అక్కడ. అప్పుడు నింద నీ మీద ఉండదు, ఆ మందర చెప్పింది కనుక. ఇప్పుడు మనం కూడా కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఉంటారు, మన మధ్య విభేదం వచ్చింది అనుకోండి, బలానా ఆవిడ చెప్పింది కనుక శ్రీలక్ష్మి ఇలా అందుకని ఇలా అనే మనిషి కాదు అంటే మనకి మళ్ళీ బాండింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందండి, దేవుడు కూడా లేదండి నింద తన మీద వేసుకోడు, నిందలేందే బొందిపోదు అంటారు. అవునండి, భగవంతుడు తీసుకెళ్ళాడు, అక్కడ ఉన్న కారణాలను వెతుకుతూ ఉంటారు, అలా పోయాడని చెప్తాడు కానీ అది భగవంతుడు తీసుకెళ్ళాడు, నిందలేందే బొందిపోదు అంటారే.
ఒక సామెతలాగా. ఆ రకంగా మనకి ఈ తార కిష్కిందని తార ఏలింది అనుకుంటారనమాట. అప్పుడు కూడా వాలి కూడా పోయే ముందు ఏమంటాడో తెలుసా అండి? ఏమంటాడు? ఇదేంటంటే పూర్తిగా తీసుకోమన్నమాట. మనం ఏ విషయమైనా మనకి ఎంతవరకు కావాలో, ఇప్పుడు ఈ చీర ఉంది, ఈ చీరకి ఎంత బోర్డర్ కావాలో అంత బోర్డరే కావాలి, అంతే కదా, అలాగే తీసుకోవాలి, మొత్తం అంతా కాకుండా. ఆ రకంగా ఆయన అంటాడు, నువ్వు రావణాసురుణ్ణి సంహరించాలి కదా, అలాంటప్పుడు వీణెందుకు పట్టుకున్నావు? వాడికి నేనంటే హడులు. నువ్వు రుబ్బురోలుని తామర కాడతో పగలగొట్టాలనుకుంటున్నావు. రుబ్బురోల్ని తామర కాడతో. రుబ్బురోల్ లాంటి రావణాసురుణ్ణి తామర కాడ లాంటి సుగ్రీవుడిని తీసుకుని వాడిని పగలగొట్టగల గొడ్డల్ని నన్ను నువ్వు చంపేసుకున్నావు. అంటే ఇక్కడ ఎంతవరకు నువ్వు ఒకళ్ళని ఉపకారం అడిగితే నువ్వు చేయి తగ్గవాడిని అడుగు అని చెప్పాడు. కానీ ఈయన ఏమన్నాడంటే, ఆ చెయ్యి తగ్గవాడు ధర్మాత్ముడై ఉండాలి, ధర్మం కలిగి ఉండాలి, ఆ ధర్మాత్ముడిని అయితేనే నేను ఆశ్రయిస్తాను. నువ్వు అధర్మంగా ఉన్నావు, అధర్మం చేసేవాడి దగ్గర నేను ఉపకారం పొందనని చెప్తాడు. అది మనకే చెప్పాడు. అధర్మం ఉన్నవాడు నీకు ఉపకారం చేసినా వాడి వల్ల నీకు ఎన్ని రకాల రిస్కులు వస్తాయో. ఒకడు ఉంటాడండి, అక్కడ కంపెనీలు ముంచేస్తారు, వాడు మన పేర్లు ఏవో పెడతాడు, మనకేమో 10 లక్షల జీతాలు ఇస్తారు, ఆ తర్వాత జైలుకి కూడా పంపిస్తారు. చాలా జరుగుతున్నాయండి, చాలా. అందుకు ఈ బిట్స్ అన్నీ ఒక్కొక్క బిట్టు ఎందుకు రాశాడు వాల్మీకి, ఈ క్యారెక్టర్కి ఎందుకు పలికించాడు, ఈ మాటలు దేనికోసం పలికించాడు అనేది మనం ఆలోచించాలన్నమాట. ఈ సమాజంలో ఇలాంటివి తెలియజేస్తాం చాలా గొప్ప విషయం అండి. ప్రతి మనిషికి ఇవన్నీ పాయింట్స్ తెలియాలి. తెలుసు అనుకుంటారు కానీ తెలియదు, కొందరికే తెలుస్తుంది, కొందరికి తెలియదు. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం. ధన్యవాదాలండి.